ఈరోజు చనిపోయిన భారతీయుడు గురించి ఎందుకు మాట్లాడలేదు? మాటలు లేవు, ఏమి క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాం. తిన్న తిండిని దోచుకున్న ధనాన్ని ఏం చేయాలో తెలియక ఈరోజు సభ పెట్టుకుంటున్నారే కానీ ఆ సభ సాక్షిగా మేము మాట్లాడతామని అంటే ప్రజలు ఎవరు నమ్ముతాడు? ఇన్ని రోజులు నువ్వు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకొని వచ్చి అంత బాధ అయిపోయి అంత అయిపోయిన తర్వాత నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడతానంటే నిన్ను ఎవరు నమ్ముతాడు? క్లారిటీ లేకుండా రాజకీయం చేస్తున్నారు కేసీఆర్ వాళ్ళు. ముస్లిమ్స్ కూడా వాళ్ళు చేస్తున్న నిరసనలు కూడా ఆపుకున్న పరిస్థితి ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి వ్యతిరేకంగా. మరి ఈ సందర్భంలో కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ఒక గౌరవం కూడా లేని పరిస్థితి కనపడతా ఉంది కదా. అసలుకి కేసీఆర్ గారు పార్టీ, కేసీఆర్ గారు ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే టీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది. కేసీఆర్ గారు ఆయన రెస్ట్ తీసుకుందాము, నేను ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాను అని అనుకున్న తర్వాతనే ఈ కేటీఆర్ కవిత ఏదో డబ్బులు దోచుకోవడానికో నెక్స్ట్ మా అయ్య తర్వాత ఎవరిది రాజ్యం అని చెప్పి ఇంట్లో పోరు చేసుకొని ఈరోజు వాళ్ళ పార్టీని కంప్లీట్గా భూస్థాపితం చేశారు. క్లారిటీ